వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి రానున్న 3 రోజుల్లో సీఎం కేసీఆర్ వస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ప్రత్యేక జీవో ద్వారా పంట నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రత్యేకంగా మంత్రి ప్రశంసించారు. రైతుల కోసం ప్రత్యేక జీవోను కేసీఆర్ను ఒప్పించి సుదర్శన్ రెడ్డి తీసుకువచ్చి పంట నష్టపరిహారం అందించినట్లు దయాకర్ రావు చెప్పారు. మరి మిర్చి రైతులు కూడా మరి కొంత మేరకు నష్టపోవడం జరిగింది. కూరగాయలు అయితే మొత్తం కూడా పూర్తిగా లేకుండా పోయినాయి. అరటి తోటలు పోయినాయి, మామిడి తోట మొత్తమే రాలిపోయి. కాబట్టి దయచేసి సమగ్రమైనటువంటి సర్వే, క్షేత్రస్థాయి సర్వే వెంటనే మరి ఇంకా 2 రోజులు వర్షాలని చెప్తా ఉన్నారు. ఇంకా 2 రోజుల తర్వాత ఈ వర్షాలు తేలిపోయిన తర్వాత సమగ్రమైన సర్వే నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా మరి నివేదికను పంపించి ముఖ్యమంత్రి గారితో మరి తప్పకుండా కూడా ప్రత్యేకంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సహకారాన్ని అందించాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరి ఇవాళ ఒకటి పత్రికా సోదరుల ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రైతు సోదరులకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రక్రియ ఇవాళ నర్సంపేట వేదిక ఇవాళ వేదిక అయింది. కాస్త అటు ఇటు లేటు కావచ్చు, కానీ ప్రక్రియ మొట్టమొదటిసారి అనే విషయాన్ని నేను 1-2 సార్లు చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇందులో మరి అందరికి కూడా వచ్చినాయి కాబట్టి కూడా మరి ఆపడము, దురుద్దేశాలు పెట్టుకొని మరి పేర్లు లేకుండా చేయడం లాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఏ ఒక్క చిన్న కాంప్లైంట్ కూడా రాలేదు. దీనికి సహకరించినటువంటి మరి వ్యవసాయ శాఖ అధికారులు, మరి ముఖ్యంగా డిఓ మేడం గారు ఉన్నారు, ఆనాడు మరి ఈడీ గారు ఉన్నారు, ఏఓలు చాలా కష్టపడి పనిచేశారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు